ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలుల పక్షంగా ఆయన వారిని స్వాస్థ్యము పరిశుద్ధ జనముగా చేసుకున్నప్పుడు వారు దానిని గ్రహింపని విధముగా జీవించినప్పుడు ఆ ప్రభువు వారికి శిక్షను విధించి ఉన్నారు. అయితే ఎప్పుడైతే ప్రభు తన యొక్క కోపాగ్ని కుమ్మరించినప్పుడు జనులందరూ దేవుని వైపు తిరుగునట్టుగా ఏక మనస్కులై ఆ ప్రభువును సేవించున్నట్లు వారి హృదయమును ఆ ప్రభు వైపుకు తిప్పుకున్నాడు. అది వాగ్దానముతో కూడిన గొప్ప ప్రవచనం. ఏక మనస్కులై యెహోవా నామమును బట్టి ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. కాబట్టి ఆ పవిత్రమైన పెదవులతో వారు ఏక మనస్సుతో ప్రభువును సేవించుటకు సమకూర్చబోతూ ఉన్నాడు. Then will I turn to the people a pure language, that they may all call upon the name of the Lord to serve him with one consent. అద్భుతమైన ఈ యొక్క వాగ్దానము ప్రవచనము నెరవేరే రోజులు రానున్నాయి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనములో చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు అనగా ఇశ్రాయేలు వారు, వీరు చెదరగొట్టబడి ఉన్నారు. ఎవరు చెదరగొట్టారు? సృష్టికర్త అయిన దేవుడే, యెహోవా దేవుడే చెదర కొట్టి ఉన్నారు. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు. చెదిరిపోయినప్పుడు వారి